దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి ప్రియులారా, మరొక పరిశుద్ధ ఆదివారం ముందు దైవ వాక్య ధ్యానం కొరకు సిద్ధపడదాం. ఈ సమయంలో ప్రియులారా, దేవుడు అనుగ్రహించిన మరొక ఆయుష్కాల పొడిగింపుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మీరందరూ నా కొరకు ప్రార్థిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి 61 సంవత్సరాలు పూర్తి చేసుకొని 62వ సంవత్సరంలోకి నేను అడుగుపెట్టాను. ఈ సంవత్సర కాలం అంతా కూడా దేవుడు తన పరిచర్లో వాడుకోవడానికి మీ ప్రార్థన నాకు అవసరం. దేవుడి వాక్యాన్ని విందాం ప్రియులారా. పౌలు భక్తుడు మారు మనస్సు పొందడానికి ముందు తనకున్నటువంటి భౌతిక మనస్సు వేరు, శారీరక మనస్సు వేరు, అతనికి ఉన్నటువంటి ఒక కసి మనస్సు వేరు. కానీ ఎప్పుడైతే క్రీస్తు యేసుని దర్శనం ద్వారా పొందుకున్నారో, నిజమైనటువంటి మారు మనస్సు కలిగి ఉన్నారో, ఇక నా మనస్సు నాది కాదు, అది క్రీస్తు యొక్క మనస్సుగా మారాలని వారు మనకి అనేకమైన సత్య సంగతులు చెప్పారు. అందులో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5లో అంటారు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఈ మనస్సు, ఏ మనస్సు? చాలామంది ఈరోజు తమ సొంత కార్యాలు, చాలామంది తమ యొక్క సొంత ఆలోచనలోనే ఉంటున్నారు. క్రీస్తు అలా లేడండి. అందుకని అంటున్నాను నేను, ఈరోజు ఆ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మనం అర్థం చేసుకుందాం. ఆయనకి లోకరీతిగా ఉన్నటువంటి మనస్సు అవసరం లేదండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 19వ వచనంలో ఆయన అంటారు, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుచున్నారు. ఈరోజు ఈ భూమి మీద పేరు ప్రఖ్యాతులు, ఘనకీర్తులు, గొప్పతనము, వీటి మీదే మనస్సు ఉందండి. నేను అన్యుల గురించి మాట్లాడట్లేదు, నేను క్రీస్తుని అంగీకరించి ఆయన మార్గంలో ఉన్న క్రైస్తవుల కొరకు మాట్లాడుతున్నాను. మన పౌరస్థితి ఇది కాదండి, అందరికీ తెలుసు. మన పౌరస్థితి ఇక్కడ కాదని, అది పరలోకంలో ఉందని. ఇక్కడ కేవలము మన బ్రతికినంత కాలము ఆ బ్రతుక్కి ఒక అర్థాన్ని తెచ్చుకొని ఆత్మను సిద్ధపరచుకోవడానికి అవకాశం. అందుకని క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు భూ సంబంధమైనది కాదు. ఆయన ఎక్కడా కూడా భూమి మీద నాకు ఘనత రావాలి, గొప్పతనం రావాలి, అందరి చేత పూజలు అందుకోవాలి, ఘనమైనటువంటి స్థితిలో కొనియాడబడాలి, ఇలాంటి తలంపులు ఎక్కడ కనబడవు. ఈ భూమి మీద ఎవరైనా సరే ఆరాధించబడుతున్నారంటే వారికి ఘనత ఉంటుందండి, వెనక యేసుకు ఉండదండి. అందుకని యేసుని గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడేస్తారు, తెలియని వాళ్ళు కూడా మాట్లాడేస్తారు. ఎందుకంటే ఆయన ఘనతల కొరకు వెంపరలాళ్ళ, అందరి చేత భజనలు చేయించుకోవడానికి ఆయన రాలా, పూజలు అందుకోవడానికి రాలా. తండ్రి అయిన దేవుడు తనకీ దేవుడనే ఆలోచన చేసి ఆత్మను అప్పగించాలనే ఆలోచన మనకు అనుగ్రహిస్తున్నారు. అందుకనే భూ సంబంధమైన మనస్సు ఆయనకి లేదండి. నేను అంటున్నాను, కొలసీలకు రాసినటువంటి పత్రికలు కూడా 1వ అధ్యాయంలో 21వ వచనంలో ఆయన అంటున్న మాట, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులు, మీ దుష్క్రియల వల్ల మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా అంటాడు. ఒకప్పుడు క్రీస్తుకు దూరంగా ఉన్నాం కనుక విరోధ స్వభావం ఉంది. ఈ రోజుకి క్రీస్తుకు దూరంగా ఉన్న వాళ్ళ యొక్క మనస్సు విరోధంగానే ఆలోచిస్తుంది. విరోధమైన మనస్సు వారికి ఉంది. క్రీస్తులో ఉన్న నీకు విరోధం ఉండకూడదు, క్రీస్తులో ఉన్న నీకు భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉండకూడదు. క్రీస్తులో ఉన్నటువంటి మన యొక్క ఆలోచనలు శరీర సంబంధంగా ఉండకూడదు. అక్కడ 2వ అధ్యాయంలో 18వ వచనంలో అంటాడు, అతి వినయాసక్తుడై దేవత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకుంటూ తన శరీర సంబంధమైన మనస్సు వల్ల ఓరక ఉప్పొంగే వాళ్ళు ఉన్నారు. దేవుడు నన్ను అలా వాడుకున్నాడు, ఇలా వాడుకున్నాడు, నా ద్వారా దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడు, ఇవన్నీ శరీర సంబంధమైన మనస్సు. యేసుక్రీస్తు అలా అయితే చాలా చేశారండి. యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు చేశారు. వారు ఎక్కడ చెప్పుకోలే. పోనీ రే నా గురించి చెప్పండి రా అని ఒక బ్యాచ్ను కూడా రెడీ చేయలే.
ఈరోజు ఈ శరీర సంబంధమైన మనస్సు మనకు ఉండకూడదు. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు అంటే ఒకటి భూ సంబంధమైనది కాదు, విరోధ బంధమైనది కాదు, శరీర సంబంధమైనది కాదు. తిమోతితో పౌలు అంటాడు, ఈరోజు ఎలాంటి మనస్సులో ఉన్నారంటే చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి గొప్ప లాభసాధకం అనుకున్న మనుషుల వల్లే వ్యర్థ వివాదాలు కలుగుతున్నాయి. ఈరోజు దైవభక్తి చేస్తున్నామనే కదా గొడవలు, దైవభక్తి చేస్తున్నామనే కదా ఇన్ని వ్యర్థ వివాదాలు. ఈ వ్యర్థ వివాదాలకి ఆధారం దేవుడా? ఈ వ్యర్థ వివాదాలకి ఆధారం భక్తి అవుతుందా? కాదండి. ఈ వ్యర్థ వివాదాలకు కారణం వారి చెడిపోయిన మనస్సు. ఈరోజు నేను అంటున్నా, నా చెడిపోయిన మనస్సుతో నువ్వు భగవంతుడిని ఆరాధించలేవు. చెడిపోయిన మనస్సు కనుకనే ఇతరులను నువ్వు చెడగొట్టే ప్రయత్నం చేస్తావు, ఇతరులను పాడు చేసే ప్రయత్నం చేస్తావు, ఇతరుల యొక్క ఆరాధనను లేక వాళ్ళు చేస్తున్న పనులను చెడుగా మాట్లాడతావు. తిమోతికి రాసిన 2వ పత్రికలో కూడా 3వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయన అంటాడు, ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యాన్ని ఎదిరిస్తారు. ఈరోజు ఇలాంటి చెడిపోయినటువంటి మనస్సు కాదు. మరి ఏం కోరుకుంటున్నాడు ఆయన? అదే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 15లో ఒక మాట అన్నారు. ఏమంటారంటే, కొందరు అసూయ చేత, కలగబుద్ధి చేత, మరి కొందరు మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటిస్తున్నారు. వారైతే నా బంధకంలో కూడా నాకు శ్రమతోడు చేయవాలని తలచుతూ శుద్ధ మనస్సుతో కాక. ఈరోజు నీ మనస్సు శుద్ధంగా ఉందా? మనస్సు శుద్ధంగా లేకపోతే నీ స్వభావంలో శుద్ధత ఉండదు. మనస్సు శుద్ధంగా లేకపోతే నీ వైఖరిలో శుద్ధత ఉండదు. మనస్సు శుద్ధంగా లేకపోతే నీ ప్రవర్తనలో శుద్ధత ఉండదు. అందుకనే శుద్ధ మనస్సు నీకుందా? యేసుక్రీస్తుది శుద్ధ మనస్సు. నేను మళ్ళీ అంటున్నాను, అక్కడే 2వ అధ్యాయంలో 3వ వచనంలో అంటాడు, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనా ఏం చెయ్యక వినయమైన మనస్సు గలవారై ఒకరిని ఒకడు ప్రతివారు తనకంటే ఎక్కువగా యోగ్యుడిగా ఎంచుకోండి అన్నారు. ఈరోజు కక్ష చేత ఉన్న మనస్సు, వృధాతిశయము చేత నేనే గొప్పవాడిని, నేనే డబ్బున్నోడిని, నేనే పెద్ద పాస్టర్ని, నేను ఎన్నో ప్రసంగాలు, ఇవన్నీ వేస్ట్ అండి. వినయమైనటువంటి మనస్సు గలవారు కావాలి. ఆ వినయమైన మనస్సు నీకుందా? నీతో పాటు ఉన్నటువంటి విశ్వాసులు నువ్వు గద్దిస్తావు, తిడతావు. అది ఎలా కుదురుతుంది? నీకు వినయం లేదు. నేను మొన్న ఏదో సభలకు వెళ్తే పాప వాళ్ళు భోజనాలు చేస్తున్నారు, వారి మధ్యలో నుంచే ఇంట్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఈ లోపల పాస్టర్ తప్పగా ఐగొరుతున్నారు, తప్పగా పక్కెళ్తున్నా అని ఎంత చీప్గా మాట్లాడుతున్నారో. తప్పండి, చాలా తప్పు. ఈరోజు నువ్వు అలాగే ఈజీగా ఎలాగనేయగలవు? నువ్వేమన్నా గొప్ప? ప్లీజ్, వినయమైన మనస్సు వేసుకుందండి. ఆయన ఎక్కడ అలా అనలే, ఎక్కడ ఆయన ఎవరిని కూడా అలాంటి కామెంట్స్ చేయలే. ఈరోజు క్రైస్తవులుగా మనం చాలా తప్పులు చేస్తున్నాం. అందులో అదొకటి. హూ ఆర్ యూ టు క్రిటిసైజ్ దెమ్? వాట్ ద అథారిటీ గాడ్ హెస్ గివెన్ టు యూ. ఒకవేళ నీకు దేవుడు అధికారం ఇస్తే హెచ్చరించడానికి, బుద్ధి చెప్పడానికి, తప్పు సరిచేయడానికి, గద్దించడానికే తప్ప చేత్కరించడానికో అసహించుకోవడానికో కాదు. అందుకనే వాక్యం ఉంటుంది కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో ఆ 3వ అధ్యాయంలో 12వ వచనంలో ఉన్న మాట, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి. నువ్వు నిజంగా దేవుని చేత ఏర్పరచబడ్డావా? పరిశుద్ధంగా ఉన్నావా? ప్రియమైన బిడ్డగా ఉన్నావా? వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సు. ఎవరైనా వాక్యాన్ని వింటున్నారంటే నాకేదో వచ్చు మీకేది రాదు అన్నట్టుగా చెప్పడం కాదు. వాళ్ళకి తెలియదనే మనసుతో చెప్పండి. వాళ్ళకి తెలిస్తే నీ దగ్గర ఎందుకు వింటారు? వాళ్ళు ఏదో వింటున్నారు కదా అని చులకనగా చూడకు. నేనే చెప్పగలను, నేనే చేయగలను అనేటువంటి మితిమీరిన స్వభావం ఈరోజు క్రైస్తవ్యంలో చాలా చూస్తున్నాను నేను. జాలి ఉండాలండి, కంపాషనేటివ్ మైండ్ వేసుకుందండి.
హడావిడిగా చెడిపోయిన మనస్సు కలిగినటువంటి ఇస్కరియోతు యూద యేసును అమ్ముకుంటే డబ్బులు వస్తాయన్నాడు. ఈరోజు యేసుని చాలామంది అలాగే అమ్ముకుంటున్నారు డబ్బులు సంపాదించడానికి. మొత్తానికి అతను చెడిపోయిన మనసుతో అప్పగించేశాడు. సైనికుడు వచ్చి ఆయన డ్యూటీ అని చేశాడండి. సైనికుడు తప్పేమీ లేదు. ఎందుకంటే సైనికుడు తన పై ఉన్నటువంటి అధికారి మీరు యేసుని అరెస్ట్ చేయండి అని చెప్పారు కనుక వచ్చారు. ఒకడేమో చెడిపోయిన మనసుతో అప్పగించాడు, మరొకడు పాడైపోయిన చెడిపోయిన మనసుతో ఆ పట్టుకోవడానికి వచ్చిన సైనికుడు చెవి కోసాడు. ఏమిటండి అసలు ఈ క్రీస్తుతో ఉన్న వాళ్ళ మనస్సు? క్రీస్తుతోనే ఉంటున్నాం మనం. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ చెవి తీసి అతికిస్తారు. నేను ఈ సందర్భం చాలాసార్లు చెప్తాను. ఆ మనస్సు ఏంటయ్యా అనేది? కత్తులు పట్టుకు తిరుగుతున్నావు అన్నారా లేదా? అందుకని ఇక్కడ వాక్యంలో అంటున్నాడండి, మీరు ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు, ప్రియులైన వారు, దానికి తగినట్లుగా జాలిగల మనస్సు, దయాళత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతాన్ని ధరించుకోండి. అది మనస్సు అంటే. ఈరోజు అలాంటి మనసుతో మనం ఉన్నామా? రాజుల గ్రంథంలో మీరు చదువుకుంటే ఏలియా గారికి శిష్యుడు ఎలీషా గారు, ఎలీషా గారికి శిష్యుడు గెహాజీ. నయమాను బాగుపడ్డానికి వచ్చినప్పుడు ఎలీషా గారికి ఏదో ఆఫర్ ఇస్తే నాకు వద్దయ్యా బాబు అని అనేస్తే అది పొందుకోవడానికి మనస్సు కలిగిన వాడైపోయాడు గెహాజీ. అక్కడ అన్న మాట నాకు బాగా గుర్తు ప్రియులారా. ఏమంటున్నారో తెలుసా అండి? అవన్నీ పొందుకొని వస్తున్నటువంటి ఆ గెహాజీని చూసి ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే, ఇక్కడే ఉన్నాను. ఈరోజు సేవలోనే ఉంటారు, చర్చుల్లోనే ఉంటారు, దేవుడి పేరే పెట్టుకుంటారు. అప్పుడు అడుగుతాడండి ఎలీషా, ఆ మనుష్యుడు రథము దిగి తిరిగి నీ వద్దకు వస్తున్నప్పుడు నా మనస్సు నీతో రాలేదా? ఏ మనసు అండి మనది? ఈరోజు ఆలోచిద్దాం. ఆ మనస్సు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సులాగా మారిందా? అలాంటి మనస్సు శుద్ధమైన మనస్సు, వినయమైన మనస్సు, జాలి కలిగిన దయాళత్వంతో కూడిన సాత్వికమైన మనస్సును దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఏమాత్రము తిరుగుబాటు మనస్సు మనలో లేకుండా దేవుని కృపాస్తం మనకు తోడే ఉండునుగాక. పరిశుద్ధుడైన దేవా, కృపగల తండ్రి, ఏ మనస్సుతో నిన్ను ఆరాధిస్తున్నామో దాన్ని బట్టే మాకు ఆశీర్వాదాలు. ఈరోజు అనేక మంది ఇంకా నీలో స్థిరంగా లేకపోవడానికి కారణం వారి యొక్క మనస్సే. మా మనస్సే మా స్వభావం, మా మనస్సే మా వైఖరి, మా మనస్సే మా ప్రవర్తన. కనుక మా మనస్సుని నీ మనస్సుగా మార్చుకొని నీలాగా మారే ధన్యత మా అందరికీ దయచేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు క్రీస్తు యేసునకు కలిగిన అట్టి మనస్సులోకి మారాలని ఆశపడుతూ అడుగులు వేసే ప్రతి ఒక్కరికి సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.